అందరికీ నమస్కారం. బీబీఆర్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో ఎల్లప్పుడూ అనకాపల్లిలో రద్దీగా ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి 4 రోడ్ల జంక్షన్కి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి. కానీ అక్కడ వ్యాపార వ్యవహారాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. అలాంటి ప్రదేశం ఈరోజు దుర్గంధంతో నిండిపోయి కంపుతో అటువైపు వెళ్ళలేని పరిస్థితికి వచ్చిందంటే కారణం శుభ్రత పాటించే జోనల్ కమిషనర్ ఆఫీస్లోనే డంపింగ్ యార్డ్ ఉండడం అనేది అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దీనిపై సుమారు గత 15 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు అనకాపల్లి ప్రజానికం అయితేనేమి. ఈ 15 ఏళ్ల నుంచి కూడా ఆ జీవీఎంసీలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ని తొలగించకుండా ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే మా యొక్క బీబీఆర్ టీవీ ఛానల్ ప్రతినిధులు వెళ్ళి అక్కడ ఆ వీడియోస్ కూడా క్లిప్పింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ డంపింగ్ యార్డ్ అక్కడే ఉంది. గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నా సరే తొలగించలేని పరిస్థితుల్లో ఈ యంత్రాంగం అయితేనేమి ఇటు పాలకులు అయితేనేమి ఉన్నారు. ఈ విషయంపై ఈ రోజు బీబీఆర్ టీవీలో చర్చా వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి రాజకీయ నేతలైతేనేమి, వివిధ స్వచ్ఛంద సేవా సంఘాల నాయకులైతేనేమి పాల్గొనడం జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అయినటువంటి బొబ్బిలి గోవిందరావు గారు, మీరు ఆల్రెడీ మున్సిపల్ కౌన్సిలర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ సమస్య చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఏ విధంగా చేస్తే పరిష్కారం అవుతుంది? బీబీఆర్ టీవీకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కొత్తూరు జీవీఎంసీ స్థలంలోనే ఉండేది. కానీ తర్వాత ఈ గంటా శ్రీనివాసరావు గారు ఆలోచన విధానం సరిగ్గా లేక ఆయన దీని మీద అది తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్లో పెట్టారు. మరి అది చాలా దురదృష్టం. అనకాపల్లి పట్టణం ప్రజలందరూ ఈ చెత్త వలన అనేక రోగాలకి గురైపోతున్నారు. అనకాపల్లి గంటా శ్రీనివాసరావు గారు పూర్తిగా అన్యాయం చేశారు. బల్లగుద్ది చెప్తున్నారు మీరు. ఇక్కడ గోవిందరావు గారు కూడా అన్యాయం చేసింది. ఈ రోజు అక్కడ చెత్త మున్సిపల్ ఆఫీస్ లో ఉండడానికి కారణం కూడా గంటా శ్రీనివాసరావు గారే. ప్రజలందరికీ అన్యాయం చేశారు. ఆయన కారణంగానే ఈ చెత్త అనేది, ఈ దుర్గంధం అనేది ఏర్పడింది. అనకాపల్లికి చెడ్డ పేరు వచ్చింది. గంటా వల్ల అనకాపల్లికి చెడ్డ పేరు వచ్చిందని మీరు ఒప్పుకుంటున్నారు. వచ్చింది. ఇప్పుడు పరిష్కారం చెప్పండి సార్. అదే జీవీఎంసీ పరిధిలో మా మున్సిపాలిటీ స్థలం ఉంది కదా, ఇది వరకు చెత్త వేసేవారు. ఆ చెత్త ప్లేస్ లోను ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ కట్టారు. ఇప్పుడు అన్ని స్థలాలు డిపార్ట్మెంట్ ఆఫీసులు ఇక్కడ ఉంటుండగా మళ్ళీ ఈ అది తీసుకెళ్లి ఆఫీస్ అక్కడ పెట్టడం ఏంటి? ఇప్పుడు ఉన్న ఆర్డీఓ ఆఫీస్లోనే ఆఫీస్ పెట్టి ఆ చెత్త ప్లేస్ లోనే మళ్ళీ ఇప్పుడు ఆ చెత్త అక్కడ వేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ సమస్యపై గత చాలా రోజులుగా పోరాటం నిర్వహిస్తున్నటువంటి విభిన్న ప్రతిభావంతుల ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి వీరు యాదవ్ గారు మాట్లాడతారు. నమస్కారం అండి బీబీఆర్ టీవీ ఛానల్ వారికి. మరి ఈరోజు ఈ డిబేట్ పెట్టి మా ఏదైతే మరి గత 13 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ ఇష్యూ ఉందో, ఈ నేపథ్యంలో ఈ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మరి ఈరోజు ఈ డంపింగ్ యార్డ్ ఉందో అనకాపల్లికి నిజంగా చాలా అంటే ప్రపంచంలోనే ఎక్కడ కూడా లేనటువంటి వింత. మరి ఇది మరి 8th వండర్గా చెప్పాలి. ప్రతి గ్రామంలో కానీ టౌన్షిప్లో కానీ ఎక్కడైనా కానీ ఊరి చివరన మనం చెత్తను తీసుకెళ్ళి వేస్తాం. మరి అలాంటిది మరి మన అనకాపల్లికి వచ్చేసరికి ఊరి మధ్యలో, అది కూడా జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఆవరణలో వేసుకోవడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం అని చెప్పాలి. ఏదైతే ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించి 12 ఏళ్ళు 13 ఏళ్ళ క్రితం 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శారదానగర్ డంపింగ్ యార్డ్ ఉందో, అది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్థలం. అది మున్సిపల్ ల్యాండ్. దాని చుట్టూ కొంత ఆక్రమణకు గురై అక్కడ వాళ్ళు ఏదో పోరాటం చేస్తే దాన్ని సాకుగా చేసుకొని అప్పటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు
అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయం మరి అక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తరలించాలని, ఆ తరలించడం మరి ఆ డంపింగ్ యార్డ్ చుట్టూ తిరిగి వచ్చి అనకాపల్లి టౌన్లో నగరం నడిబొడ్డిన ఈ నెహ్రూ చౌక్ జంక్షన్లో జీవీఎంసీ కార్యాలయంలో మా ఇళ్ల మధ్యన పడింది. మేము ఎన్నో పోరాటాలు చేసి ప్రజా సంఘాల మద్దతుతో మరి అదేవిధంగా మరి కొన్ని వందల టన్నుల చెత్తను రోజు తీసుకొచ్చి మరి ఇక్కడ డంప్ చేస్తారు. తీసుకెళ్లే క్రమంలో మరి దాంట్లో సగం మాత్రమే తీసుకెళ్ళడం జరుగుతుంది. దానికి తగిన వాహనాలు వీటన్నిటికి ఖర్చు కూడా చాలా కోట్లలో మరి ఏదైతే మున్సిపాలిటీ ఉందో దానికి ప్రజాధనమే అనుకోవాలి. దాని అంతటినీ కూడా ప్రజాధనమే. అది మరి కోట్లలో ప్రజాధనం వృధా అవుతుంది. మరి గత 13 ఏళ్ళుగా ఇంత జరుగుతున్నా కూడా మరి పాలకులు ఎవరైతే మరి వస్తూ పోతూ ఉన్నారో మరి కాంగ్రెస్ చెప్పుకోవచ్చు, తెలుగుదేశం చెప్పుకోవచ్చు, వైసీపీ చెప్పుకోవచ్చు, మరి ప్రస్తుతం కూటమి చెప్పుకోవచ్చు, అందరూ వచ్చి వెళ్తున్నారు తప్పితే కానీ ఎవరు కూడా ఈ డంపింగ్ యార్డ్ని తరలించే చర్యలు అయితే తీసుకోవట్లేదు. మరి ఇప్పటికైనా ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్లో మామూలుగా ఏదో చెత్త చెదారం వేసేస్తే పోయేది కాదు. మరి ఊరి మీద చెత్త చెదారంతో పాటు ఈ కాలువలు ఏదైతే పూడికి తీస్తుందో సింక్ ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చి అక్కడే వేస్తున్నారు. మరి దుర్గంధం కొండలా పేరుకుపోయి వర్షాలు పడేటప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు మరి అనుభవిస్తున్నాం. వీరు యాదవ్ గారు, ఇప్పుడు మీరు మొన్న కూడా ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు ఇచ్చారు కదా, గెలిచిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి ఆయన్ని ఈ విషయం మీద కలవలేదా? కలిసానండి, కలిసి మళ్ళీ వినతి పత్రం ఇచ్చాను. వినతి పత్రం ఇవ్వడమే కానీ ఏం యాక్షన్ తీసుకున్నారనే విషయం మీద మాట్లాడలేదా కొనతల రామకృష్ణ గారితో? దానిపై చర్యలు తీసుకుంటున్నా, త్వరలో తరలిస్తామని చెప్పి అన్నారు. మరి ప్రతి ఏ పాలకులు వచ్చినా అదే మాట చెప్తున్నారు. మా బాధ ఏంటంటే ఎవరు వచ్చినా కానీ మేము వాళ్ళకి విన్నవించడం జరుగుతుంది. వాళ్ళు తరలిస్తారనే ఆశాభావంతో 5 ఏళ్ళు గడిపేస్తాం. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో నాయకుడు వస్తాడు, నిరుత్సాహంగానే నడిచిపోతుంది అంతే సార్. ప్రస్తుత ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కూడా మీకు సపోర్ట్ చేయలేదని చెప్తున్నారా? వైసీపీ అలాగే పోరాటాలకు నిలవేటటువంటి సిపిఐ, సిపిఎం వీళ్ళు కూడా మీకు ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదా? ఇక్కడ కూర్చున్నటువంటి ప్రజా సంఘాల నాయకులు కూడా మీకు ఎవరు సపోర్ట్ చేయడం లేదా? వైసీపీకి వచ్చేసరికి బిఫోర్ ఎలక్షన్ వాళ్ళు మా ప్రజా సంఘాలతో పాటు వాళ్ళు కూడా మాకు బిఫోర్ ఎలక్షన్ పాల్గొన్నారని చెప్తున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పి మీరు అడగలేదా? ఎందుకు మీరు చేయలేదని చెప్పి వాళ్ళని నిలదీయలేదా? అడిగాం సార్. ఏ గవర్నమెంట్ వచ్చినా అలా అడుగుతాం, అలాగే అడుగుతున్నాం. దీనికి పరిష్కార మార్గం మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? పరిష్కారం అయితే ఎక్కడికక్కడే మున్సిపాలిటీ స్థలాలు ఉన్నాయి. ఫస్ట్ చేయాల్సిన పరిష్కారం ఏంటంటే, నా ఇంట్లో చెత్త మీ ఇంట్లో వేస్తానంటే ఒప్పుకోరు, మీ ఇంట్లో చెత్త నా ఇంట్లో వేస్తానంటే ఒప్పుకోరు. అనకాపల్లి మున్సిపాలిటీకి సంబంధించి శారదానగర్లో డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ కప్పి పార్క్ చేస్తున్నారు. ఇక్కడ అనకాపల్లి టౌన్లో కట్టాల్సిన ఆర్డీఓ ఆఫీసు, డంపింగ్ యార్డ్ ఉన్న ప్లేస్లో కట్టాల్సిన ఆర్డీఓ ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ డంపింగ్ యార్డ్ ప్లేస్లో శారదానగర్లో కట్టారు. మరి ఈ డంపింగ్ యార్డ్ ప్లేస్లోనే ఆర్డీఓ ఆఫీస్ కట్టి ఆ పార్క్ ఏదో ఈ డంపింగ్ యార్డ్ అనకాపల్లిని కట్టి అక్కడే కంటిన్యూ చేయొచ్చు కదా. ఏదో ఆక్రమణలకు గురైందని చెప్పి ఆక్రమణలు చేసిన వాళ్ళ తాలూకా నినాదంతో గంటా శ్రీనివాసరావు చేసిన తప్పునే ఇప్పుడు అధికారులు కూడా ఫాలో అవుతున్నారు. మీరు ఎప్పుడు గంటా శ్రీనివాసరావుని గత కాంగ్రెస్ ప్రభుత్వం పోయి సుమారు 10 సంవత్సరాల పైనే అవుతుంది. కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేయట్లేదు సార్. ఒక వ్యక్తి తాలూకా అనాలోచిత నిర్ణయాన్ని మేము ఎండగడుతున్నాం తప్పితే ఏ పార్టీని కూడా మేము దుయ్యబట్టట్లేదు. ఏదైతే శారదానగర్ డంపింగ్ యార్డ్ ఉందో, ఏదైతే మున్సిపాలిటీ ల్యాండ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్లోనే డంపింగ్ యార్డ్ కొనసాగించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడినటువంటి ఈ సమస్య మీద పోరాటం చేస్తున్నటువంటి వీరు యాదవ్ గారి అభిప్రాయం. ఈ విషయం మీద సిపిఎం నాయకులు జిల్లా సెక్రటరీ అనకాపల్లి గంటా శ్రీరామ్ గారు. గంటా శ్రీరామ్ సిపిఎం. ఇప్పటికే చాలా మంది సోదరులు మాట్లాడారు. ఇది వాస్తవంగా గంటా శ్రీనివాసరావు చేశాడు. చాలా మంది అక్కడ పార్క్ కడతాను అనేసి చాలా భ్రమపడుతున్నారు. పార్క్ కట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ప్లేస్ లో 2 ఎకరాల పేరు 7 ఎకరాల భూమి ఉంది. 2 ఎకరాల పేరుని జిల్లా తెలుగుదేశం కార్యాలయం కట్టుకోవడం కోసం ఆల్రెడీ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. దాని మీద మా పార్టీకే వెళ్ళి మేము అక్కడ గొడవెట్టాం. మనం ఇప్పుడు ఎమ్మెల్యేల గురించి, ఎంపీల గురించి, మంత్రుల గురించి మాట్లాడుతున్నాం. మంత్రులది బాధ్యత ఉంది. కానీ 78వ కార్పొరేటర్ గంగారావు గారు ఆ ప్లేస్ లోకి వచ్చి ఆయన ఆల్రెడీ లెటర్ కూడా పెట్టాడు. కానీ కౌన్సిల్లో జరగాలి. ఇక్కడ 5 కార్పొరేటర్లు ఉన్నారు. అసలు కార్పొరేటర్లు ఏ రోజైనా దాని మీద జీవెంస్ లో మీటింగ్ అయినప్పుడు మాట్లాడాలా? ఏ ఒక్క కార్పొరేటర్ మాట కనీసం అక్కడ తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నాడు చింతల్లి, ఆవిడ అసలు గతంలో మరి చేశారు. గతంలో కూడా గురువారు అమర్నాథ్ గారు మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు పేలా గోవింద్ సత్యనారాయణ ఉన్నారు. ఎవరు కూడా కనీసం శతసిద్ధానికి ఎవరైతే ఎన్నికల్లో
గెలుపుతారో ఇటు కార్పొరేటర్లు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకుంటారు. ఇప్పుడు మా తాలూబారు చెప్పినట్టు ఊరంతా చెత్త తీసుకొచ్చి అక్కడ చేశారు. మా ఎమ్మెల్సీ శరణ్ గారు కూడా అక్కడికి వచ్చి మొత్తం కమిషనర్ పిలిపించి ఆయన చేసి కౌన్సిల్ అంతకుముందు ఆయన కౌన్సిల్ ఉన్నప్పుడు ఆయన అయిపోయే దాదాపు 10 ఏళ్ళు అయిపోతుంది. అంతకు ముందే అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ చేశారు, అసెంబ్లీ కౌన్సిల్ లో మాట్లాడారు. అదేవిధంగా జీవీఎంసీ మెయిన్ కమిషనర్ కూడా ఇచ్చినారు. కానీ ఇక్కడ శుద్ధశుద్ధి ఏంటంటే కనీసం 5 కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళకి కూడా బాధ్యత అనేది చాలా కీలకం. ఇక్కడ ఏంటంటే వైసీపీ వ్యవహరిస్తారు. కనీసం ఈ వార్డుకి సంబంధం లేకపోయినా అనకాపల్లి సంబంధం లేకపోయినా స్టీల్ ప్లాంట్ కార్పొరేటర్ వచ్చి అక్కడ విజిట్ చేసి ఆయన స్వయంగా లెటర్ పెట్టినా ఇక్కడ 5 మంది కార్పొరేటర్లు ఉన్నా ఏ ఒక్క కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఈ రోజు స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఏదంటే ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడేది కాదు, ఖచ్చితంగా వాళ్ళకి బాధ్యత ఉన్నది. ఎందుకంటే నాకు ఓట్లు వేసుకుంటున్నారు, స్థానిక సంస్థలు ఉన్నారు. అటు స్పీకర్ మాట్లాడేది, డిప్యూటీ స్పీకర్ కొంతలు అక్కడ మాట్లాడితే కొంతలు అక్కడ మాట్లాడడం అంటే ఇక్కడ మాట్లాడలేరా? అక్కడ జీవీఎంసీ అసలు మాట్లాడలేదు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు నేను కూడా జిల్లా పరిషత్లో ఫెసిలిమేటర్ అక్కడ ఏది మాట్లాడతారంటే వీళ్ళందరూ వెళ్ళి నా వర్కులు బిల్లులు ఉన్నాయా ఇదంతా, కానీ ప్రజా సమస్యల్ని కనీసం పట్టించుకునే పరిస్థితులు లేరు. ఏంటంటే నా వర్క్ నా డబ్బులు నా బిల్లు ఇటు తిరిగే పరిస్థితుల్లో వీళ్ళందరూ కమెంటే. ఇటు వైసీపీ కానీ అటు తెలుగుదేశం కానీ లేదా మిగతా పార్టీలు కానీ మా బీజేపీ ఎమ్మెల్యే సీఎం రమేష్ గతంలో సీఎం రమేష్ కూడా ఇచ్చినారు. క్వారీల మీద ఉన్న చెత్త ఇక్కడ చెత్త మీద లేదు. ఇక్కడ అనకాపల్లిలో బలమైన ఖరీదైన స్థలాలు ఈ రోజు ఆక్రమిస్తారు. 400 కోట్ల స్థలం ఇక్కడ అనకాపల్లి నడిబొడ్డులో ఆక్రమించాడు సీఎం రమేష్, వేరే వాళ్ళ పేర్లు పెట్టి జనాల పేరుతో. కానీ ఇలాంటి దాని మీద వాళ్ళకి శిక్షిస్తుందా? కనీసం దీనికి ఏం చేయాలి? ఇప్పుడు కొత్తగా వచ్చేసాయి, ఎక్కడ చెత్త కంపు కొట్టుకుంటా సెంటర్లు వచ్చాయి. అది పెట్టినట్టు ఒక సెంటర్ ఎక్కడైనా ఇప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు మన అనకాపల్లి జిల్లాలోనే వేలాది ఎకరాలు రైతుల నుంచి సేకరించి పెద్ద పెద్ద కంపెనీలకి ఈ రోజు కట్టబెడుతున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే 5 నిమిషాల్లో మంచి స్థలం కేటాయించవచ్చు. కేటాయించి ఇప్పుడు దానికి ఒక సెంటర్ పెట్టేశారు అనుకోండి, అదే చట్టం చేసిస్తుంది, అది చేసేస్తుంది, ఎరువుగా తయారు చేస్తుంది, ఎలక్ట్రిసిటీ తయారు చేస్తుంది. ఆ విధంగా తయారు చేస్తే కంపు బయటికి రాదు. రెండోది ఏంటంటే దాన్ని అవసరాలకు ఉపయోగించుకునే పరిస్థితి అనేది ఉన్నది. ఈ రోజు అన్నది ఇప్పుడు లారీలు రోజుకి ఒక, ఎందుకంటే జీవీఎంసీ ఇప్పుడు వాళ్ళు సోదరులు జీవీఎంసీ కొట్టిస్తే వాళ్ళు కొడితేనండి వాళ్ళు ఏం చేస్తారు, కార్మికులు అనేది వాళ్ళు బంద్ చేస్తారు. ఈ రోజు ఇక్కడ నుంచి 7 లారీలు రోజుకి అక్కడికి వెళ్తాయి, అంతా తీసుకొని ఇక్కడ చట్టేస్తాను. కానీ ఈ రోజు అనేది ఇక్కడ పాలకులకు సిద్ధబుద్ధి లేకపోవడం, ప్రభుత్వాలకు సిద్ధబుద్ధి లేకపోవడం. ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు కొంత రామకృష్ణ గారు ఇచ్చారు, ఆయన కొంత రామకృష్ణ గారు అక్కడ ఎక్కడో మాట్లాడడం కాదు, జీవీఎంసీలో కానీ తీర్మానం చేస్తే 5 నిమిషాలు దాన్ని చేయొచ్చు. రెండోది ఆ ప్రభుత్వ ఆ స్థలాన్ని ఈరోజు ఏది ఆయన పేరు మీద ఇచ్చేసారు. మన తెలుగుదేశం ఎవరైతే తాతయ్య బాబు ఉన్నాడో వెంటనే లెటర్ పెట్టాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన కలెక్టర్ లెటర్ పెడితే ఆ మేఘాల మీద ఈరోజు నడిపట్లో ఏదైతే చెత్త డంపింగ్ అంటుందో ఆర్డీ ఆఫీస్ అంటే పక్కన కట్టారు. పార్క్ అనేది ఆ చెరువులోనే కట్టారు. కానీ అక్కడ 7 ఎకరాలు పాపం గతంలోనే వైసీపీ డెవలప్ చేసి దాన్ని కప్పారు. మొత్తం 7 ఎకరాలు ఫైర్ అయ్యి ఉంది. అందులో 2 ఎకరాలు పేరుకి 2 ఎకరాలు, కానీ మొత్తం 7 ఎకరాలు రోజు తెలుగుదేశం పార్టీ అక్కడ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మేము దాని మీద కలెక్టర్ కంప్లైంట్ పెట్టాం. ఏదైతే సత్తా డంపింగ్ అంటుందో అదే చేశారు. అది ప్రభుత్వ అవసరాలు వాడాలి. ఈ సత్తా అనేది కొంచెం దూరంగా ఊరికి దూరంగా పెట్టాలి. ఇప్పుడు ఎవరో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతాను ఇంకో ప్రజల మీద నెత్తి మీద పెట్టడం కాదు. ఊరికి దూరంగా వేలాది ఎకరాలు ఈరోజు ప్రభుత్వం సేకరించింది. ఈ చుట్టుపక్కల అనేక ఎకరాలు ల్యాండ్ బిల్లింగ్ కింద తీసుకుంటారు, అనేక రకాల భూములు ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి స్మెల్ కొట్టకుండా ఇప్పుడు అనేకం వచ్చి ఆ విధంగా ఈరోజు చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ గతంలో కూడా చాలా ఆందోళన చేసాం. ఇది మేము కూడా అక్కడ సత్తుకు డైరెక్ట్గా వెళ్ళాం, ఆందోళన కూడా చేసాం. భవిష్యత్తులో కూడా దీని మీద ఆందోళన చేస్తే ఇప్పటికైనా ప్రభుత్వం సిద్ధశుద్ధి చూపించాలి. ఇటు కార్పొరేటర్లు కానీ అటు ఎమ్మెల్యేలు కానీ ఇటు ఎంపీలు కానీ అందరూ కూడా సమన్వయం చేసుకొని చేయవలసిన బాధ్యత వాళ్ళదే. ప్రజలు వచ్చి పోరాటం చేస్తే మేము చేస్తాం. ప్రజలకు పోరాటం చేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేసుకుంటారు. ఈరోజు ఓట్లు వేసుకున్న నాయకులు ఏం చేస్తారు? కనీసం వాళ్ళకి బాధ్యత రాహిత్యంగా ఈరోజు వ్యవహరించొద్దని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా వాళ్ళందరూ వెళ్ళాలి. ఖచ్చితంగా దీనికి బాధ్యత ఎవరిదంటే కార్పొరేట్లు బాధ్యత తీసుకొని ప్రజలందరినీ సమీకరించి ఆ విధంగా అందరం ముందుకెళ్తే ఖచ్చితంగా మేము చేస్తే ఎమ్మెల్యేలు కానీ మిగతా మీద ఒత్తిడి తీసుకురావాలి. ఖచ్చితంగా మేము కార్పొరేట్ల మీద డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా. ఎందుకంటే వాళ్ళు స్థానిక సంస్థలు ఉన్నారు, వాళ్ళ దగ్గర అది జరుగుతూ ఉంది, వాళ్ళ సంస్థ ఈరోజు తీర్మానంలో జరుగుతూ ఉంది. కనుక వాళ్ళు పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా కొంతాల రామకృష్ణ గారు కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆయన స్థానికంగా ఉన్నారు, ఆయనకు మొత్తం అనకాపల్లి గురించి తెలుసు. అదేవిధంగా సీఎం రమేష్ ఈరోజు స్థానిక ఎంపీగా ఉన్నాడు. నువ్వు కార్పొరేట్ల కోసం పనిచేయాలి, నువ్వు కార్పొరేట్ సంస్థల కోసం పనిచేయడం కాదు, ప్రజల సంస్థల మీద ఎంత పట్టించుకోవాలి. పట్టించుకుని ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా సిపిఎం పార్టీ మీ అందరికీ సహకరిస్తుందని, పోరాటాలు ముందుకుంటుందని తెలియజేస్తూ వచ్చిన అందరికీ ధన్యవాదాలు. వార్వా నివాస్ కన్వీనర్ అనకాపల్లి ఉమామహేశ్వరరావు గారు. బీబీఆర్ టీవీ ఛానల్ వారికి ప్రధాన ఇష్యూ అయినటువంటి అనకాపల్లి పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి చెత్త సమస్యకు సంబంధించి
ప్రజల్లో ఒక అవేర్నెస్ ని తీసుకురావడం కోసం ఈ చర్చాగోష్ఠిని ప్రారంభించినటువంటి పీవీఆర్ టీవీ ఛానల్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇది చాలా విచారించదగ్గ విషయం. ఏ పట్టణంలో అయినా గ్రామంలో అయినా సరే చెత్త అనేటువంటి సుదూర ప్రాంతంలో ఆ యొక్క పట్టణానికి దూర ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా దూరంగా ఈ చెత్తని వేయడానికి ప్రత్యేకించి స్థలం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత నాయకులు ఏదైతే మనం నా ముందు చెప్పినటువంటి గత శ్రీనివాసరావు గారు అనాలోచిత ఏదైతేనేమి ముందుగా స్థలాన్ని నిర్ధారించుకోకుండా ఆ చెత్తని జీవీఎంసీ కాంపౌండ్లోనే పెట్టి అనకాపల్లి నడుపుతున్నటువంటి ప్రజానీకానికి చాలా తీవ్రమైనటువంటి అసౌకర్యం కలుగుతూ ఉన్నది. ఇది నిత్యం కూడా ఈ ప్రాంతం జనసాంద్రతతోటి కూడుకొని ఉంటుంది. నాలుగు కూడలి జంక్షన్, అదేవిధంగా చుట్టూ ఆఫీసులు, అదేవిధంగా దాని వెనకాతల భాగంలోనే స్కూలు ప్రధాన ఉన్నత పాఠశాల అనేటువంటిది జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాల కూడా ఉంది. అక్కడ నిత్యం విద్యార్థులు వచ్చి క్లాసులు తరగతులు హాజరవడం ఉంటుంది. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి చిన్నారులకి పరిసర ప్రాంతంలో ఆ గోడ ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ దుర్గంధంతో కూడినటువంటి చెత్త ఉండటం, అదేవిధంగా నివాస ప్రాంతాల మధ్యన ఈ చెత్త అనేటువంటి పేరుకుపోయి ఉండడం అనేటువంటిది ప్రజానీకానికి తీవ్ర అనారోగ్యాన్ని క్రియేట్ చేసినటువంటి సమస్యాత్మకమైనటువంటి ఇది. దీన్ని అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో ఒక చెత్త వేయడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాన్ని అధికారులు గుర్తించి దాన్ని తరలించేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విధమైనటువంటి మోటివేషన్ క్రియేట్ చేయడం అనేటువంటిది చాలా శుభపరిణామం ఇక్కడ ఇది. అయితే గతంలో అనేక పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఇవి ప్రజానీకంలో ఈ సమస్య మీద పనిచేయడం అనేటువంటి జరిగింది. అయితే ఆల్టర్నేటివ్ అధికార యంత్రాంగం కానీ దీన్ని తీవ్ర సమస్యగా ఆలోచించి వచ్చినటువంటి పాలక వర్గాలు కూడా దీన్ని తీవ్రంగా ఆలోచించి జీవీఎంసీ పరిధిలో సుదూర ప్రాంతంలో అనుకూలమైన ప్రాంతంలో దీన్ని తరలించడానికి ప్రయత్నించాలి. ఆ దిశగా ప్రయత్నం చేయడంలో ప్రజల్ని మోటివేట్ చేయడంలో మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ విషయం మీద డాక్టర్ చిన్ని యాదవ్ గారు. నా పేరు డాక్టర్ చిన్ని యాదవ్, అనకాపల్లి జిల్లా ప్రజా సంఘాల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అనకాపల్లి ప్రధాన సమస్యపై ఈ అవగాహన సదస్సు పెట్టిన పీవీఆర్ న్యూస్ వారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి అనకాపల్లి జోనల్ జీఎంసీ కార్యాలయం నుంచి మరి తెల్లవారే శానిటరీ సిబ్బంది ఇంటింటికి బయలుదేరి చెత్త స్వీకరించి ఆ చెత్తను తీసుకొచ్చి ఆఫీసులో పెట్టే దౌర్భాగ్యం మా అనకాపల్లిలో ఉండడం బాధాకరం. మరి ఈ దౌర్భాగ్య స్థితికి 2013 సంవత్సరంలో అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు గారు శ్రీకారం చుట్టారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న గంటా శ్రీనివాసరావు గారు అనాచోత నిర్ణయం వల్ల ఈ యొక్క డంపింగ్ యార్డు జీఎంసీ జోనల్ కార్యాలయంలోకి రావడం జరిగింది. మరి అప్పుడు కూడా మేము ప్రజా సంఘాలతో మేము పోరాటం చేయడం జరిగింది. మరి ఆయన సమస్యని కొద్ది రోజుల్లో దీన్ని పరిష్కరిస్తామని చెప్పారు. ఆయన పదవీ కాలం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. మరి 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది. పీలా గోసత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా అయ్యారు. మరి ఆయనకు కూడా ఈ సమస్యపై ప్రజా సంఘాల తరఫున మేము దృష్టి తీసుకొచ్చాం, ధర్నాలు కూడా చేశాం, నిరసనలు కూడా చేశాం. ఆయన కూడా చేస్తాం అంటూ 5 సంవత్సరాల పదవి కాలాన్ని ఆయన పూర్తి చేశారు. ఆయన వెళ్ళిపోయారు. ఆయన తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు మన అమర్నాథ్ గారు ఎమ్మెల్యే అయ్యారు. మరి దురదృష్టవశాత్తు 2-3 సంవత్సరాలు కోవిడ్ వల్ల మరి ప్రజలు ఏ సమస్య కూడా ఆయన దృష్టి తీసుకురాకపోవడం వల్ల మరి ఆయన కూడా చేస్తాం ఉన్నారు. ఆయన పదవి కాలం కూడా అయిపోయింది. మరి ఇప్పుడు మన 2024లో మరి ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ గారు వచ్చారు. మరి ఆయన ఎలక్షన్ ముందే కూడా అక్కడికి వచ్చి మీ డంపింగ్ యార్డ్ని ఇక్కడ తరలిస్తా ఉన్నారు. ఆయనే కాకుండా ఆయన పార్టీ ప్రతినిధిగా నాగేంద్రబాబు గారు కూడా అక్కడికి వచ్చి నా పార్టీ అధికారంలోకి వస్తే ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ తరలిస్తామని మాట కూడా ఇచ్చారు. మరి ఆయన అనుకోకుండా మరి ప్రజల యొక్క తీవుడితో వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా సరే ఎమ్మెల్యే గారు దీనిపై స్పందించలేదు. మేము కూడా ఆయనకు కూడా వినతిపత్రాలు ఇచ్చాం, ధర్నాలు కూడా చేశాం. మరి ఆయన ఇదే విషయం మీద లోకల్లో వివిధ సంఘాలతో కానీ వివిధ అధికారులతో కానీ సమావేశం ఏర్పాటు చేస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది. ఆయన ఏకంగా శాసనసభలో ఈ విషయాన్ని స్పందించారు. అప్పుడు స్పీకర్ గారు ఒక విషయం చెప్పారు, అయ్యా ఇదే సమస్య మా వార్డులో కూడా వచ్చింది, మా ఊర్లో కూడా వచ్చింది, దాన్ని మేమే అధికారులతో కూర్చోబెట్టి పరిష్కరించుకున్నాం, ఇంత దూరం ఆ సమస్య తీసుకురావాల్సిన పని లేదని కూడా స్పీకర్ గారు చెప్పారు ఆ రోజు.
మరి ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు స్పందించి వివిధ సంఘాలని వివిధ మిత్ర పక్షాలని సమావేశపరిస్తే దీనికి మేము ఒక సూచన ఇస్తాం. మా దగ్గర అయితే మా ప్రజా సంఘాల తరఫున ఈ డంపింగ్ యార్డ్ ఎక్కడ తరలించాలో, ఎక్కడ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బంది ఉండదో ఫార్ములా కూడా మా దగ్గర ఉంది. మీరు ఎమ్మెల్యేగా మీరు కానీ తలుచుకొని దీనికి సమావేశం ఏర్పాటు చేస్తే మా అందరిని ఆహ్వానిస్తే తప్పకుండా దీనికి పరిష్కార మార్గం మేము చూపిస్తాం. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు, కానీ ప్రజల కష్టాలు మాత్రం తీరటం లేదు. కాబట్టి ఈ విషయంపై మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. ఈ విషయం మీద వైఎన్ భద్రం గారు సిపిఐ ముందుగా 15 సంవత్సరాలుగా అనకాపల్లి పట్టిస్తున్నటువంటి జటిలమైన చెత్త సమస్య మీద బీపీఆర్ టీవీ న్యూస్ ఛానల్ వారు డిబేట్ నిర్వహించడం అభినందనీయం. అనకాపల్లి మున్సిపాలిటీగా పుట్టిన దగ్గర నుంచి శారదానగర్ లో 15 సంవత్సరాల దిగువ దాకా అది డంపింగ్ యార్డ్. డంపింగ్ యార్డ్ దగ్గర కొంతమంది నివాస స్థలాలు ఏర్పరచుకొని డంపింగ్ యార్డ్ ఉందని తెలిసి కూడా అక్కడ నివాస స్థలాలు ఏర్పరచుకున్నారు. ఆ నివాస స్థలాలు ఏర్పరచుకోవడం తెలిసే ఏర్పరచుకున్నారు. కానీ వాళ్ళు ఈ డంపింగ్ యార్డ్ తరలించమని చెప్పని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంతో అప్పటి ఉన్నటువంటి స్థానికుడిగా కానిటువంటి గంటా శ్రీనివాసరావు గారు అనకాపల్లి పట్టణం మీద పరిజ్ఞానం లేకపోవడంతో ఆ ఒత్తిడికి తలొగ్గి అనాలోచితంగా డంపింగ్ యార్డ్ని తరలించడం అంటే అది అక్కడ ఉంటుండగా వేరే ప్రత్యామ్నాయం చూసి అక్కడికి చెత్తను తరలించి అక్కడ బాగుందనుకున్నప్పుడు ఇక్కడ చెత్త డంపింగ్ యార్డ్ని ఎత్తేస్తే బాగుండేది. ఈ డంపింగ్ యార్డ్ని ఒకేసారి ఎత్తేసి ఈ చెత్తను తీసుకెళ్లి అచ్చిపేటని అనకాపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి అచ్చిపేట గ్రామంలో వేస్తే గ్రామ ప్రజలందరూ మీ కంపు మాకు ఇంపు అవుతుందని చెప్పని వాళ్ళు పెద్ద ఆందోళన చేశారు. అక్కడి నుంచి కొప్పాక సెంటర్ రైల్వే బ్రిడ్జి దగ్గర వేస్తే కొప్పాక ప్రజలు వ్యతిరేకించారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ చెత్తను తీసుకొచ్చి మా మున్సిపల్ జీవీఎంసీ ఆఫీసులో వేసుకోవడం జరుగుతుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో వేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడే ఎవరైనా చెత్త మా ఇంట్లో చెత్త ఇంట్లో పోసేస్తే ఈయన ఒప్పుకుంటాడు. ఒప్పుకోలేని పరిస్థితిని కల్పించారు. ఆ ప్రజలు కూడా తీవ్రం వ్యతిరేకించడం వల్ల ఈ డంపింగ్ యార్డ్ సమస్య ఈ పాపం అంతా గంటా శ్రీనివాసరావు గారికే చుట్టుకుంటుంది. ఆయన ఎందుకు ఎన్నుకున్నారంటే ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే అది స్థానికేతరులు ఇక్కడ ఎన్నుకోవడం అలవాటు అయిపోయింది. ఎక్కువ డబ్బు ధనం మద్యం ఎవరైతే ఖర్చు పెట్టగలరో వాళ్ళు ఎన్నికల్లో గెలవడం జరుగుతుంది. దాని తర్వాత ఈయన గుడివాడ అమర్నాథ్ గారు వచ్చారు, పీలా గోవింద సత్యనారాయణ గారు వచ్చారు, ఇప్పుడు కొరతాల రామకృష్ణ గారు వచ్చారు. ఈ ఎంతమంది దగ్గర కూడా పోరాటం జరుగుతూనే ఉంది. సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి నారాయణ గారు కూడా ఆ యార్డులోకి వచ్చి పరిశీలన చేసి నేను అక్కడే కూర్చుంటానని అక్కడ కూర్చొని మున్సిపల్ కమిషనర్తో మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ ప్రతిపక్షాలన్నీ కూడా సపోర్ట్ చేయకపోవడం లేదు. అంటే వినేనాథుడు ఇక్కడ కరువైపోవడం వల్ల ఈ చెత్త సమస్యకి పరిష్కారం దొరకలేదు. దీనివల్ల పూర్తిగా జనావాసాల మధ్యన స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ఇంతమంది ప్రజలు బాధపడుతున్న ఈ సమస్యకి పరిష్కారం దొరకడం లేదు. అదృష్టం ఏంటంటే ఈ ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావన చేశారు. అసెంబ్లీలో ప్రస్తావన చేస్తే సంబంధిత మంత్రి గారు సమాధానం చెబుతూ మీ స్థానిక సమస్య మీరు పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పని ఓ సూచన అసెంబ్లీలో చేయడం జరిగింది. అంటే అనకాపల్లి చెత్త సమస్య అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చినప్పటికీ కూడా అప్పటిదాకా పరిష్కరింపబడలేదు. ఈ చెత్తకి కోట్లాది రూపాయలు తరలించడానికి కోట్లాది రూపాయల కుంభకోణం జరుగుతూ ఉంది. ఇది
వైజాగ్ పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఊర్లో చెత్త అంతా తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ వేసి మున్సిపల్ ఆఫీసులో ఎత్తి డంపింగ్ చేసి పెద్ద పెద్ద వ్యాన్లతో వైజాగ్ పట్టుకెళ్ళడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. చెత్త నుండి సంపద సృష్టించాలని చెప్పని సంపద కేంద్రాలు ఉన్నాయి. ఆ చెత్త నుండి చెప్తే వర్మీ కంపోస్ట్ తయారవడంతో పాటు ప్రజలకి రైతులకి ఉపయోగపడే సంపద కూడా వస్తుంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయడం లేదు. ఇప్పుడు దీని పరిష్కారం ఏంటంటే అనకాపల్లి జీవీఎంసీ పరిధిలోను అటు గొప్ప లంకెలపాలెం నుంచి ఇది అనకాపల్లిలో జీవీఎంసీలో కలిసిపోయింది. స్థలాలు కావాలంటే ప్రభుత్వం దగ్గర లేకలేదు. ప్రభుత్వం ఆలోచన చేసి మండల పరిధిలోనో అనకాపల్లి జీవీఎంసీ పరిధిలోనో ఎక్కడైనా ఖాళీ స్థలాలు అన్వేషించి ముందు అక్కడ వేయడానికి అనకాపల్లిని చెత్తబారి నుంచి పరిరక్షించాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతా ఉన్నాం. ఇలాంటి డిబేట్లు, ఇలాంటి ప్రజా సమస్యల మీద డిబేట్లు నిర్వహించినందుకు బీబీఆర్ టీవీ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ విషయం మీద పాలయ్య బాబు గారు అనకాపల్లి సిఐటియు కన్వీనర్. ఎవరైనా సరే ఇంట్లో చెత్తను బయటేస్తారు. అనకాపల్లి రాజకీయం ఎలా ఉందంటే బయట చెత్త వచ్చి ఇంట్లో పెడతారు. ఏ ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళినా దానికి సమాధానం లేదు. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా దానికి సమాధానం లేదు. ఇలా మున్సిపల్ కమిషనర్ల దగ్గర నలుగురు మారారు. వాళ్ళకి కూడా చెట్టు వాసన వచ్చినట్టు ఉందన్నమాట. ఆ వాసన వస్తుంటే అక్కడే స్కూల్ ఉంది. 360 మంది పిల్లలతో స్కూల్ ఉంది. ఆ మేషులకు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులకు కానీ ఒక దాని మీద మా పిల్లలు ఏమైపోతారని ఆ పేరెంట్స్కి లేదు. తర్వాత ఆ పిల్లలు ఏమైపోతారని నేషనల్కి కూడా లేదు. గెలవడం సరే, గెలిస్తే నిమిషం గెలుస్తారు, లేకపోతే గెలకపోతే పోతాం. ఇదే 62 ఎకరాల్లో ఆ రోజు 1972లో 70 యార్డు అనకాపల్లి మున్సిపాలిటీ కొనుగోలు చేస్తే రైతుల కాడ దాన్ని ఎవరో కొంతమంది స్వార్థపరుల కోసం అక్కడి నుంచి మన గంటా శ్రీనివాసరావు గారు ఆయనకు ఒప్పుడు కూడా శిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన అనకాపల్లి దీంట్లో ఆ మహానుభావులు తెచ్చి ఇక్కడ పెట్టారనమాట. తీసుకెళ్ళి అక్కడ పల్లెటూరు అట అచ్చిపేట, జంగాలపాలెం అంటే అనకాపల్లి కంపెనీని తీసుకెళ్ళి పల్లెటూరులో చేస్తారనమాట. కానీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకులు వచ్చినా దాని దగ్గర ప్రజలను కూడా తిరుగుబాటు రాలేదు. సీఎంగా ఎన్నిసార్లు మున్సిపల్ ఆఫీస్ ఉంది కమిషనర్కి మొమ్మరాడు ఇవ్వడం. ఆ మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాలు చేసినాం. నిన్న ధర్నాలు చేసినా సరే ఇంటింటికి కూడా ఇప్పుడు మన సీనియర్ గారు ఇంటి డోర్ టు వెళ్ళి వాళ్ళకి ప్రసారం చేసి అవగాహన కల్పించినా సరే వాళ్ళు కోసం ఇప్పుడు సరే ఈ 5 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకొక మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఎవడో 1000 రూపాయలు ఇస్తే వాళ్ళకి ఓటు. కానీ ఇక్కడ మా సమస్య ఉంది. మా ఎలక్షన్ బహిష్కరిస్తాం, మా ఓట్లు వేయం, ఆ ఓటింగ్లో పాల్గొనేవారు ఒక్క నాయకుడు కానీ ఒక లీడర్ కానీ ఈ అనకాపల్లి పట్టణంలో అక్కడ మున్సిపల్ ఆఫీస్ ముందు లేదు. అంత వాళ్ళు కరువైంది. అంచేతే వచ్చిన నాయకులు కానీ ఆ తర్వాత ఆఫీసర్లు కానీ ఎట్లా ఇక విశాఖపట్నం వల్ల ఈ కొమ్ము కోసమే, నర్సీపట్నం వల్ల ఈ కొమ్ము కోసమే, స్వరాలు దేశంలో ఈ కొప్పే, ఇదో పొడుమడక ఇలా ఈ కొమ్ము చెప్పుకుంటున్నారు. అనకాపల్లి వాళ్ళకి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ గెలిచిన మినిస్టర్లు కానీ వీళ్ళు ఎలా ఉండాలి. దీన్ని మీరు ఈ ఛానల్ ఇచ్చేసి ఈ ప్రచారం చేయించినందుకు మీకు మీ ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ విషయం మీద గతంలో కూడా పోరాటం చేశారు. ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ అయినటువంటి కనిశెట్టి సురేష్ బాబు గారిని మాట్లాడమని కోరుతున్నాం. నమస్కారం.
అనకాపల్లిలో జరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే డంపింగ్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డంపింగ్ యార్డ్ ఇష్యూ కాదు. డంపింగ్ తరలింపుకి సంబంధించినటువంటి ప్రాసెస్ అక్కడ జరుగుతుంది, ప్రాసెసింగ్ జరుగుతుంది. అంటే అనకాపల్లిలో ఉన్న చెత్తను తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ లో హై స్కూల్ ఆనుకొని ఉన్న దగ్గర డంప్ చేస్తున్నారు. దాన్ని లారీల్లోకి ఎత్తి కాపులో పడి జీవీఎంసీ డంపింగ్ యార్డ్కి తరలిస్తున్నారు. అంటే తరలింపు జరిగేటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో వారం 10 రోజుల పాటు ఆ చెత్త అక్కడే ఉండిపోవడం వల్ల చాలా న్యూసెన్స్, మామూలు న్యూసెన్స్ కాకుండా మన మిత్రులందరూ చెప్పారు ఇదంతా జరుగుతుంది. డంపింగ్ యార్డ్ అనేది ఈ రోజు 7 ఎకరాల సైటు శారదా నగర్ లో అనకాపల్లి మున్సిపాలిటీగా ఏర్పడిన కొత్తలో, మీకు తెలుసు అనకాపల్లి 2వ అతిపెద్ద మున్సిపాలిటీ భారతదేశంలో ఏర్పడింది. ఫస్ట్ వీళ్ళు అయితే 2వ మన అనకాపల్లి మున్సిపాలిటీ. అనకాపల్లి మున్సిపాలిటీలో ఆ రోజే పెద్దలు నగరం చివరిని ఉండాలని చెప్పి 7 ఎకరాలు కొన్నారు, సైట్ కొనుగోలు చేశారు, మున్సిపల్ సైట్. అప్పటి నుండి కూడా 2015 100 సంవత్సరాల చెత్త ఆ ప్లేస్ లో ఉన్నది. ఈ రోజు కూడా అది అక్కడే ఉంది, దాన్ని ఏమి తరలించలేదు ఎక్కడికి. ఈ రోజు అక్కడే ఉంది కాదు, మేకప్ చేశారు, మేదనే కొంత క్రషరు ఎర్రబుగ్గది వేసి బయటికి షోయింగ్ వర్క్ చేశారు. దానికి ఏమి గవర్నమెంట్ సొమ్ములేం పెట్టలా, ఫార్మాసిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అడిగితే డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ చేత అదంతా చేయించారు, కవరింగ్ అన్నమాట, బయటికి కనిపించుకున్నారు. అయితే ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి యార్డ్ తరలించాలంటే అసలు ఏమి ఉండాలి? కౌన్సిల్ తీర్మానం చేశారా? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉందా? గవర్నమెంట్ ఆర్డర్ ఉందా? కోర్టు ఆర్డర్ ఉందా? ఏం ఆర్డర్ ఉందని చెప్పి అక్కడ నుండి తరలించారు? ఏమీ లేదు. ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా కళ్ళు నెత్తికెక్కిపోయి మితిమీరిన పైత్యంతో చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని చర్య అనకాపల్లి మున్సిపల్ అక్కడికి తీసేయడం అనేది. ఆ తర్వాత జరిగిన పోరాటాలన్నీ భద్రం గారు కానీ అందరూ చెప్పారు, ఎన్నో పోరాటాలు చేశాం. ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాలి, బాలకృష్ణ గారు, సిపిఎం పార్టీ దివంగత బాలకృష్ణ గారు ఆ రోజు కటాకటిగా చెప్పారు, నువ్వు చేస్తున్న పని తప్పు అని చెప్పి గంటా శ్రీనివాసరావు ముఖమే చెప్పారు. ప్రజలు కూడా తెలివైన వాళ్ళే, గంటా శ్రీనివాసరావు చేసింది తప్పని సంగతి తెలుసు. అందుకే అక్కడ కనీసం వార్డు నెంబర్ని కూడా గెలిపించలేదు, ఆ రోజు ఓడించారు. నాగేంద్ర బాబు వస్తే ఎంతమంది, మన వీరు యాదవ్ ఒకడే వెళ్ళాడా, కొట్టసిండి ఒకడే వెళ్ళాడా, ఎంతమంది జనసేన కార్యకర్తలు వెళ్ళి దాన్ని ఖండించారు. ఒకసారి వీడియోలు ఉన్నాయి చూడండి, ఖండించారు. తప్పు, ఇక్కడ జరుగుతున్న తప్పు అని చెప్పి ఒక్క పరచూరు భాస్కర్ తప్ప. ఆయన మాత్రం వచ్చి వ్యతిరేకించినటువంటి ఆ నాగేంద్ర బాబునే కన్విన్స్ చేసేస్తున్నాడు. లేదు సార్ ఇక్కడ నుండి కాపులు పడి తరలించేస్తున్నాం అంటే ఆ రోజు తిట్లు తిట్టాడు డైరెక్ట్ గా, ఎవరు నువ్వు ఇక్కడ అని చెప్పి గెసిరి పడేశాడు. అది తప్పండి. అలాగే నారాయణ గారు వచ్చారు, నారాయణ గారు ఒక్కరు వెళ్ళారండి, ఆయన వెనకాల పొలం 150 మంది వెళ్ళారు. అలాగే మా జేడి లక్ష్మీనారాయణ గారు అక్కడ విజిట్కి వచ్చారు, మన సమావేశానికి రాలేదు. మిత్రుడు దొరబాబు గమేలాతో చెత్తను తీసుకెళ్లి, సుమారు ఒకరిద్దరు వెళ్ళలేదండి ఆ రోజు, ఒకరిద్దరు వెళ్ళలేదు. గమేలాతో అక్కడ నుండి చెత్తను ఎత్తి తీసుకెళ్లి కమిషనర్ టేబుల్ మీద పడిచాడు. సుమారు 100 మంది వెళ్ళారు ఆ కార్యక్రమానికి. బొమ్మేలు ఎత్తిపోయాడు కమిషనర్, ఏం చెప్పాలో తెలియదు, బిక్క చచ్చిపోయి కూర్చున్నాడు. ఏం చేయలేదు, ఏం చేస్తాడు, ఏం కేసులు పెడతాడు అక్కడ? అంత దారుణమైన ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయి, ఊరుకుంటారా ఎవరైనా సరే? డంపింగ్ యార్డ్ తాళాలు తలుపులు వేసేసుకొని ముక్కు మూసుకొని లోపల పని చేసుకుంటున్నారు. ఆ రోజు కూడా ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా నోరు మూసుకోవడం వల్ల, అన్ఎడ్యుకేటెడ్స్ కింద బిహేవ్ చేయడం వల్ల ఈ రోజు అనకాపల్లి ప్రజలకి ఈ దుస్థితి. అనకాపల్లి ప్రజల తాలూకా సొమ్ము ఊరికి వస్తుందండి, జీవీఎంసీకి ఆదాయం పన్నుల రూపంలో కలెక్ట్ చేసినటువంటి విపరీతమైన సొమ్మును తీసుకెళ్ళి ఆ డంపింగ్ యార్డ్ తరలించడానికి ఆ గంటా శ్రీనివాస్, నేను విన్నానండి ఇది, గంటా శ్రీనివాసరావు తాలూకా బినామీ కంపెనీలకి అప్పుల్లో దీనికి సంబంధించిన సొమ్మంతా తగలెట్టారు, తరలింపుకు సంబంధించి. ఏ అధికారి వచ్చినా సరే ఒకటే చెప్తారు, మేము తరలించడానికి సిద్ధంగా ఉన్నామండి, 5 ఎకరాలు చూస్తున్నాం అంతే, మీరేళ్ళు అడిగిన ఆర్టీఓ దగ్గరికి అదే చెప్తారు. ఇచ్చినవే తర్వాత అయిపోయింది, అంతా రెడీ, 5 ఎకరాలు ఇచ్చినవే. ఎక్కడ ఇచ్చేస్తారో చెప్పడం లేదు. ఆ 13 సంవత్సరాల నుండి అదే చూస్తున్నాం. వచ్చిన ఏ ప్రతి అధికారి కూడా అదే చెప్తారు ఆన్సర్. మీరేళ్ళు అడిగినా మీకు అదే చెప్తారు, సార్ మేము తరలించడానికి రెడీగా ఉన్నాం సార్, 5 ఎకరాల సైట్ కావాలి సార్, అది వస్తే ఇచ్చేస్తాం అని చెప్పడం తప్ప, మబ్బి పెట్టడం తప్ప దానికి పరిష్కారం చూపించేటువంటి పద్ధతి లేదు. ఈ రోజు కూడా మీరు ఒక్కసారి జీవీఎంసీ రికార్డ్స్ తిరిగారు. ఈ రోజు స్టిల్ అనకాపల్లిలో మున్సిపల్ యార్డ్ ఎక్కడ ఉందనేటువంటి కాగితాలు తిరిగారు. ఈ రోజు కూడా శారదా నగర్ లో ఉన్నటువంటి 7 ఎకరాలే
డంపింగ్ యార్డ్. దాన్ని ఏమైనా పార్క్ కింద ఏమైనా మాడిఫై చేశారా? ఏమైనా మార్చారా? అనకాపల్లి మున్సిపాలిటీ మాకు వద్దు అని ఏమైనా జీవీఎంసీ ఏమైనా తీర్మానం చేసిందా? చూపించమనండి ఒక్క రికార్డు. ఈ రోజు పార్క్ కట్టడానికి అక్కడ ఉన్నటువంటి అర్హత ఏంటి? ఆర్డీఓ కట్టడానికి ల్యాండ్ ఎవడ అలాట్ చేశాడు? అసలు జీవీఎంసీ వాళ్ళు ఏమైనా ఆర్డీఓ మీరు బిల్డింగ్ కట్టుకున్నాడు అలాట్ చేశారా? ఆ నిధులు ఎవరు ఇచ్చారు? తీయండి, ఇవన్నీ రాయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా అందులో భాగస్వామి ఉన్నది. వాళ్ళకు ఈ రోజు ప్రజలకి మంచి చేయాలి. సరే, కొంత రామకృష్ణ గారు అంతా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇలా ఉన్నది సమస్య, అధికారుల నుండి సహకారం లేదు. బహుశా ఆయన తాలూకా ఎలిజిబిలిటీని ఏమైనా ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకున్నాడేమో తెలియదు. వెంటనే మనకి ట్రిపుల్ ఆర్ గారు వెంటనే చెప్పేశారు, అది మీ లోకల్ సమస్య, మీరు అక్కడే తేల్చుకోండి అని చెప్పి. అందులో దాని మీద తప్పుపట్టే పరిస్థితి లేదు. సార్, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే నిజంగా మా బట్ట చిన్ని పెట్టినాడు కదా, ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయండి. వస్తారు, వచ్చి వివిధ రకాలైనటువంటి సలహాలు ఇస్తారు. అందులో మీకు ఏది మీరు చేయగలిగితే దాన్ని చేయండి. ప్రజలకు అంత దూరంగా ఉండాల్సిన అవసరం లేదు కదా. ప్రజలే కదా ఓట్లేసి గెలిపించుకున్నారు. ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేయండి. ఖచ్చితంగా మేము అందరం వస్తాం, మా అభిప్రాయాలు చెప్తాం, ఎక్కడ పెట్టాలో చెప్తాం. నా వ్యక్తిగతంగా అయితే ఈ రోజు కూడా డంపింగ్ యార్డ్ అదే రికార్డులో ఉంది కాబట్టి అక్కడే డంపింగ్ యార్డ్ తాలూకా యాక్టివిటీస్ జరగాలి. అదే డంపింగ్ యార్డ్ చేయొద్దు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చుట్టూ ఒక ప్రహరీ చుట్టేయండి. ఒక ప్రహరీ చుట్టేసి ఏ రోజు చెప్తే ఆ రోజు పట్టుకెళ్ళిపోండి. ఇక దానికి ప్రాబ్లం ఏముంటుంది? ఎవరు అబ్జెక్షన్ చేస్తారు? చెయ్యాలనుకుంటే చిత్తశుద్ధి ఉంటే పరిష్కార మార్గాలు ఉన్నాయి సార్. లేకపోవడం అయితే ఏమీ లేదు. చట్టం చెబుతుంది, మీకు ఉన్నటువంటి చట్టం మీకు అనుకూలంగా ఉంది, మీరు చేద్దామంటే వద్దనే పరిస్థితి లేదు. జుడిషియరీ మీకు సహకరిస్తుంది, కానీ ఆ స్టెప్ ఎందుకు తీసుకోవట్లేదు? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొని ముందుకెళ్ళండి, అదెందుకు కాదనట్లేదు? ఇంత వైలేషన్ జరగడం అనేది ఎక్కడా కూడా అనకాపల్లె కాదు, మన భారతదేశంలోనే ఎక్కడా కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఈ జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో చెత్తను డంప్ చేస్తున్నారనే విషయం మీద ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడారు. ఇప్పుడు ఆ డంప్ చేస్తున్నటువంటి ఆ జీవీఎంసీ జోనల్ ఆఫీస్ ఉన్నటువంటి వార్డ్ ఏదైతే ఉందో ఆ వార్డుకి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న జాజుల రమేష్ గారు, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వారి సతీమనే ఆ వార్డు కార్పొరేటర్ కూడా అయి ఉన్నారు. ఆయన గత ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మంత్రి గారు అమర్నాథ్ గారికి అత్యంత సన్నిహితులు. మరి కార్పొరేటర్ అయినటువంటి వారి సతీమణి గారి చేత ఈ విషయం మీద ఏమైనా కంప్లైంట్ కానీ లేదా వారు జరిగే కౌన్సిల్ సమావేశంలో కానీ ఈ విషయం మీద ఎప్పుడైనా మాట్లాడారా లేదా? ఎందుకంటే ఈ విషయం మీద ఇంకా ఈయన కార్పొరేటర్ వీరి మిస్సెస్ గారు అవ్వకముందే ఈ విషయం మీద ఆయన స్పందించి ఆ ఉద్యమంలో కూడా పాల్గొని ఉన్నారు. అయితే ఆ విషయాన్ని ఎందుకు అప్పుడు వారి గవర్నమెంట్ ఉన్నప్పుడు సాల్వ్ చేయలేకపోయారు? తదితర విషయాలు, ఇప్పుడు చేయటానికి ఉన్న అనుకూల పరిస్థితులు ఏంటి, దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే విషయాల మీద రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. టీబీఆర్ టీవీ యాజమాన్యానికి, అలాగే ఇక్కడికి వచ్చిన వివిధ పార్టీ నాయకులకు, ప్రజా సంఘ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాస్తవానికి ప్రతిపక్షంగా ఆ వార్డు ఇన్ఛార్జిగా జాజుల రమేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే అధికార పార్టీ వాళ్ళు కూడా వచ్చుంటే చాలా బాగుండేది. ఇది ప్రజా సమస్య. దీని మీద ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, మీ వరకు మీ పాత్ర ఏం పోషించారు? మా వరకు మేమైతే పాత్ర పోషించామని మేము చెప్పాం. ఎందుకనంటే అప్పుడు మేము చేసిన పని కండి. కానీ అది చేసే టైం అంటే ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో, అక్కడ నిర్వాసితులు కానీ లేకపోతే ప్రజలు అందరూ కోరుకుంటున్నారో దాని ఫలితం రాబట్టలేకపోయింది. వాస్తవంగా మా ప్రయత్నం అంటే ఇది ప్రయత్నం చేశారు కానీ ఫలితం రాలేదు. అంటే ఎలా అయిపోయిందంటే ఇందాక సోదరులు అందరూ చెప్పినట్టు పార్టీలు వాళ్ళ తాలూకు ప్రయత్నం చేసినా, అధికారులు వారు ప్రయత్నం చేసినా ఎక్కడికక్కడ అడ్డుకట్టపడే పరిస్థితి. వాస్తవంగా 2013 నుంచి ఆనాడు గంటా గారు తీసుకున్న అనాలోచిత నిర్ణయమైన ఆయన ఆల్రెడీ కొన్ని ప్లేసులు చూడటం, అక్కడ వ్యతిరేకత రావడం జరిగింది. అంటే మీ ఊర్లో చెత్త తీసుకొచ్చి మా గ్రామాల్లో చేసి మమ్మల్ని అనారోగ్య పాలు చేస్తారా, ఇప్పుడు అక్కడ అనారోగ్యం వస్తుందని కదా మా దగ్గర తెస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. అప్పుడు ఆయన స్టాప్ చేయడం, ఎలక్షన్ రావడం అయిపోయింది. పీలా గోవింద్ గారు అయితే ముఖ్య భూమిక దీన్ని నేను
తరలిస్తాను అని చెప్పేసి కంపల్సరీగా చేస్తానని చెప్పేసి వాగ్దానం ఆయన ఇచ్చారు. దాంట్లో అది పెట్టుకున్నారు. మా దగ్గరికి వచ్చేసరికి దీనికి పరిష్కార మార్గం చూస్తామన్నది తప్ప మేము దీన్ని చేస్తామన్నది నేనైతే మామూలుగా అమర్ గారు కానీ మేము కానీ అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఈ సమస్య మీద ఎక్కువగా పోరాటం చేస్తూ మమ్మల్ని అందరినీ ఐక్యం చేస్తూ ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనేది ఎక్కువగా తాపత్రయపడుతూ అనకూడదు. కానీ వాళ్ళ తండ్రి గారిని కూడా దీనివల్లనే కోల్పోయిన వీరు యాదవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ విషయంలోనే ఆ నాన్నగారు కూడా అనారోగ్య పాలై చాలా ఇబ్బందులు పడి చనిపోవడం కూడా జరిగింది. బాధాకర విషయమైన మేమందరం కూడా ఆయనకి తోడుగా నిలబడగలుగుతున్నాం, కానీ సమస్యను అయితే మేము పరిష్కరించలేకపోతున్నాం. అంటే వాస్తవానికి అమర్ గారు కూడా దీని మీద అప్పుడున్న కనక మహాలక్ష్మి గారు కోవిడ్ 2 years తర్వాత ఇవన్నీ రావడం, మంత్రి కావడం, ఆయన సాకులు కానీ అయినా అప్పుడు ఆ టైంలో ఉన్న జోనల్ కమిషన్ కనక మహాలక్ష్మి గారిని మాకు తోడుగా ఇచ్చి ప్లేసులు వెతకమని చెప్పడం కానీ ఏం జరిగినప్పుడు మేము గొప్ప శంకరం బ్రిడ్జ్ కింద ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ నేను చూడటం జరిగింది. ఆ ప్లేస్ కూడా దీనికి సరిపోయేంత ప్లేస్ కాదు అన్నది ఆవిడ. అలాగే ఏలేరు కాలువ వైపు, ఆ సంక్రాంతి ఆనుకుని ఉన్న ఏలేరు కాలువ వైపు కూడా అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ప్రైవేట్ స్థలాలకు మధ్యలో గవర్నమెంట్ స్థానం ఉంది జీవీఎంసీది. మరి అక్కడ వేస్తే మరి ఆ ప్రైవేట్ వాళ్ళందరూ కూడా మనం స్టార్ట్ చేయడం మొదలెడితే అక్కడ కూడా రెవల్యూషన్ వస్తుందని చెప్పేసి అక్కడ కూడా తీసుకెళ్లే పరిస్థితి. అలాగే సంపత్పురం కూడా మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి అక్కడికి 11 కిలోమీటర్లు వస్తుంది. అప్పుడు మెయిన్ కమిషనర్ వర్మ గారు కూడా వస్తే తీసుకొని వెళ్తే ఇంత లాంగ్ వస్తుంది అని చెప్పేసి లోయలా ఉంది అది అంటే కంపల్సరీ ఇక్కడ కూడా మనకి ఇరిగేషన్ వస్తుంది అన్న ఆలోచన ఆల్రెడీ ఫీడ్బ్యాక్ రావడంతో ఆ రోజు ఆ పరిస్థితి అయితే మేము చేయలేదు. ఎందుకు చేయలేదని అంటున్నానంటే పోరాటం చేసిన మేము ప్రజా సంఘాల అందరితో కూర్చోడానికి వాళ్ళతోనే పోరాటం చేసాం. సమస్య ఏంటి అని అంటే అందరూ ఇప్పుడు చెప్తున్నది ఏదైతే ఉందో అక్కడ 7 ఎకరాలు ఉంది, అందులో 2 acres తీసుకున్నాను అంటే మళ్ళీ విషయం మళ్ళీ అక్కడికే వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి పోరాటం ఏదో అంటే ఇది ఏమైపోతుందంటే పోరాటాలు చేయడానికి ఇదవుతుంది తప్ప సమస్యను పరిష్కారం అయ్యే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కానీ ఇప్పుడు ఇందాక సోదరుడు అన్నట్టు గేటుకి తాళాలు వేయడం ఇవన్నీ మళ్ళీ మనం చేయొచ్చు. చేస్తే మాత్రం అది అవుతుందని అంటే కంపల్సరీ చేయాలి. కానీ వాస్తవానికి అక్కడున్న సఫరర్స్ ఏదైతే గుడ్డుపేటలో ఉన్న సఫరర్స్ వీరు యాదవ్తో పాటు అక్కడ ఉన్న కుటుంబాలు కానీ లేదనుకుంటే పెద్ద స్కూల్ కానీ అలాగే ఎదురుగా మనకి వైద్యాలయాలు ఉన్నాయి, విద్యాలయాలు, కాలేజీలు అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఏం తెచ్చినా వాస్తవానికి ఏం జరుగుతుందంటే అండి మనకి 27 క్లాప్ బైకులతో రోజు 27 క్లాప్ బైకులతోని 6 ఏమో మనకి పెద్ద ట్రిప్పర్లు ఉన్నాయి సార్. కాపులు పడకు పంపించండి మనకు వస్తుంది రోజుకి 100 నుంచి 110 టన్స్ వస్తుంది చెత్త. ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందనంటే ఆ యారాటిలోని సుమారుగా ఒక 80 టన్నుల వరకు వీళ్ళు లిఫ్ట్ చేయగలుగుతున్నారు. మిగతాది ఏమైతే ఉంటుందో ఒక 20 టన్నులు 10 టన్నులు 20 టన్నులు సమ్ ఏదైతే గెలిందో అది ఉండిపోతుంది. ఉండిపోతే దాన్ని ఏం చేస్తున్నారని అంటే మళ్ళీ తర్వాత వచ్చిన టెప్పర్తో దాన్ని నింపి అక్కడ ఉంచుతున్నారు అనమాట. నేను రీసెంట్ గా జరిగిన మా కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఇంక మనం అందరు కార్పొరేటర్లు మాట్లాడడం జరిగింది. మాకు డంపింగ్ యార్డ్ దాన్ని మార్చారు, మాకు తరలింపు చెయ్యండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే అవన్నీ మనం ప్రశ్నలు ఇవ్వడం లేకపోతే ఇంకోటి ఏం జరగలేదు. కానీ ఇంకోటి ఏం చేసామంటే రీసెంట్ గా మీరు ఈ సమస్యని ఎప్పుడు పరిష్కరిస్తారు, ఇది అసెంబ్లీలో కూడా వెళ్ళిపోయిన సమస్య అయిపోయింది. అంటే ఒక ఊరు సమస్య ఇది రాష్ట్ర స్థాయి సమస్యలాగా ఒక అసెంబ్లీలోనే ఇప్పుడున్న పెద్ద ఆయన మాట్లాడటం జరిగిందని అంటే మరి ఎంత ఇది ఉందో ఒకసారి ఆలోచించాలి. మేమైతే గౌరవ కమిషనర్ గారికి, ఎందుకంటే కమిషనర్లు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు సమస్య అన్నది ఇది అవుతుంది. నేనేం కోరానంటే రీసెంట్ గా మొన్న మీకు కోరాను ఏంటి, ఇప్పుడు మనకి తరలింపు జరుగుతున్నవి 6 టెప్పర్లతో జరుగుతున్నాయి. ఒక జేసీబీ ఉంది లిఫ్ట్ చేసేది, ఏదైతే ర్యాంప్ ఉందో ర్యాంప్ పనిచేయట్లేదు. ఒకవేళ ఏదైనా ఉంది అని అంటే ఒకవేళ వర్షం పడితే ఏదైతే చెత్త ఉండిపోతుందో అక్కడ వాటర్ స్లాగ్నెంట్ అయిపోయింది. దానిని భరించడానికి ఇంకా మన ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మేమేమంటున్నామంటే కనీసం ఇది తరలింపు అన్నది ఆల్రెడీ అసెంబ్లీలో రామకృష్ణ గారు మాట్లాడారు కాబట్టి మరి ఆయన ఎలాగ హామీ ఇచ్చారు కాబట్టి ఇది ఎలాగ కంపల్సరీగా ఆయన హామీల్లో ఇది పెట్టారు కాబట్టి మేమేమనుకున్నాం అంటే పోనీ ఆయన ప్రయత్నం ఆయన అసెంబ్లీ దాకా తీసుకెళ్లారంటే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈలోగా ఇబ్బంది పడకూడదు. స్థానిక కార్పొరేటర్ గా ఉన్న మనం ఆ మేడం గారి చేత ఒక నోట్ తయారు చేయించి ఏదైతే ఉందో ఇప్పుడు ఏవైతే ట్రిప్పర్లు ఉన్నాయో 6కి అదనంగా ఒకటి ఇవ్వండి,
అదనంగా ఒక ట్రిప్పర్ ఇస్తే అక్కడ ఏమీ లేకుండా వచ్చింది క్లియర్ అయిపోద్ది అని చెప్పేసి అదే విధంగా జేసీబీ అక్కడ ఉన్న ఏదైతే లిఫ్ట్ చేస్తుందో జేసీబీ ఏదైతే ఉందో అది ఏం చేస్తున్నారంటే వీళ్ళు బయట అవసరాలకి కూడా ఏదైనా గట్టు తవ్వడానికో లేకపోతే ఇంకో దానికో అని చెప్పేసి దాన్ని కూడా తీసుకెళ్లిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని మనం ఆపాలని చెప్పి ఇప్పుడు జేసీబీ ఒకటే ఉండడం వల్ల ఇటువంటి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఇంకొక జేసీబీని కూడా ఇవ్వాలని చెప్పేసి వారికి వినతి పత్రం కూడా అదే ఒక ట్రిప్పర్తో పాటు పెద్ద వెహికల్ ట్రిప్పర్తో పాటు జేసీబీని కూడా ఇస్తే అక్కడికి ఏదైతే ఇప్పటి వరకు 10-20 టన్నులు ఉండిపోతుంది అది కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. అదే విధంగా వర్షం పడితే వాటర్ స్లాగ్నెట్ అవుతుంది. దానికి కాలంలో ఏర్పాటు చేస్తే ఒకవేళ వర్షం పడినా సరే వాటర్ కాలంలోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి అది కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అంతే తప్ప కానీ ఇక్కడి నుంచి వేరే చోటుకి తరలించే ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేదంటారు. ప్రత్యామ్నాయం ఏమీ లేదంటే ఇది అనకాపల్లి సమస్య. అనకాపల్లిలో ఏ ప్రాంతానికి తీసుకెళ్ళినా ఆల్రెడీ ఇక్కడ ఆ రోజు అనాలోచితంగా ఆయన వేశారు అన్నది ఆ రోజు తరలించేస్తారేమో అన్న ఆలోచన ఎన్ని ఆందోళన చేసినా సరే లేదు వెళ్ళిపోతుంది ఇప్పుడు దగ్గర చూస్తున్నారని ఎప్పుడైతే అనుకున్నామో ఇంకా అక్కడి నుంచి అది అలా ఉండిపోయింది. ఆ ఉండిపోయిన సమస్య ఈ రోజుకి ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మనకి సేమ్ రెవెన్యూ ఏ విధంగా చేయాలన్న దాని మీద మనకు ప్రత్యేకంగా అంటే కాపులపాడు పంపించడానికి తప్పితే మనకి ఈ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఏదైతే మనకి మున్సిపాలిటీ ఆనాడు కొనుగోలు చేసిన 7 ఎకరాలు ఉందో అందులో 2 ఎకరాలు తీసుకుందామని ఇప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇది కంపల్సరీగా విజయం సాధించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డెవలప్ అయిపోయారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు మొదలవచ్చు. ఆ రోజు ఉన్న పరిస్థితికి ఆయన ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆల్ రెవల్యూషన్ స్టార్ట్ చేయొచ్చు. కానీ స్టార్ట్ చేసినా మనందరం కూడా అనకాపల్లిలో జరుగుతున్నది ఏదైతే టౌన్ పరిధిలో ఉన్నదో మాకు ప్లేస్ ఉంది కాబట్టి దాని మీద ఫైట్ చేయడానికి మనందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి సాధించవచ్చేమో అని మీ అందరూ కూడా ప్రతి సమస్య మీద కూడా ఇట్టి విధంగానే వచ్చి మీ అందరితో పాటుగా మేము మన యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యలని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.